సిక్స్ పడితే సంబరం, వికెట్ తీస్తే డాన్స్. ఐపీఎల్ స్టేడియాల్లో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే వారిలో చీర్ లీడర్ల పాత్ర ప్రత్యేకం. బ్యాట్ బాల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యాచ్ కు రంగులద్దే ఈ గ్లామర్ టీం కూడా ఇప్పుడు ఐపీఎల్ లో విడదీయరాని భాగమైనది. అయితే కెమెరాల్లో కనిపించే ఆ కొన్ని సెకండ్ల వెనుక కఠినమైన ఎంపిక ప్రక్రియ, గంటల కొద్దీ సాధన, అలసట, ప్రయాణాలు, ఒత్తిడి కూడా దాగి ఉంటాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడే చీర్ లీడర్ల సంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు. పాశ్చాత్య దేశాల్లో జరిగే ఫుట్బాల్, బాస్కెట్బాల్ లీగ్ల నుంచి స్ఫూర్తిగా ప్రవేశపెట్టారు. మొదట్లో టీవీ ప్రేక్షకులకు అదనపు వినోదంగా ప్రారంభమైన ఈ కాన్సెప్ట్ తర్వాత స్టేడియాల్లో అభిమానులను ఉత్సాహపరిచే ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. 4-6 వికెట్, స్ట్రాటజిక్ టైమ్అవుట్, ఏ సందర్భమైనా చీర్ లీడర్ల డాన్స్ ప్రేక్షకుల్లో మరింత జోష్ నింపుతుంది. ముఖ్యంగా భారీ మ్యాచ్లలో వీరి ప్రదర్శన స్టేడియం వాతావరణాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో ఎక్కువగా విదేశీ చీర్ లీడర్లే కనిపించేవారు. ఉక్రెయిన్, రష్యా, బెల్జియం, నార్వే వంటి దేశాల నుంచి డాన్సర్లు వచ్చేవారు. కానీ క్రమంగా భారతీయ యువతులు కూడా ఈ రంగంలోకి పెద్ద సంఖ్యలో అడుగుపెట్టారు. 2020 తర్వాత ఇండియన్ చీర్ లీడర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని ఫ్రాంచైజీలు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ నృత్యాలకు కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే కొన్ని జట్ల ప్రదర్శనల్లో ఫోక్ డాన్స్ టచ్ కూడా కనిపిస్తుంది. చీర్ లీడర్లను ఫ్రాంచైజీలు నేరుగా ఎంపిక చేయరు. ప్రత్యేక టాలెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటాయి. ఈ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. డాన్స్ స్కిల్స్ తో పాటు ఫిట్నెస్, స్టేజ్ ప్రెజెన్స్ పరీక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. చివరగా గ్రూప్ పర్ఫార్మెన్స్ టెస్ట్ లో బృందంతో సమన్వయం ఎలా ఉందో పరిశీలిస్తారు. సాధారణంగా మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు మొదలైన చీర్ లీడర్ల రోజు మాత్రం మధ్యాహ్నానికే ప్రారంభమవుతుంది. కాస్ట్యూమ్స్, మేకప్, వార్మప్, కొరియోగ్రఫీ, రిహార్సల్స్ అన్ని ముందుగానే పూర్తి చేయాలి. సాయంత్రం ప్రేక్షకులు స్టేడియానికి రావడం ప్రారంభమైనప్పటి నుంచి వీరి ప్రదర్శనలు మొదలవుతాయి. మ్యాచ్ సమయంలో ప్రతి బౌండరీ, వికెట్ కు స్పందిస్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంటారు. ఇన్నింగ్స్ బ్రేక్లలో ప్రత్యేక డాన్స్ షోలు కూడా ఇస్తారు. మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి దాటిపోవడం సాధారణమే. చీర్ లీడర్లకు ఫిక్స్డ్ సాలరీ ఉండదు. మ్యాచ్ కు ఇంతన్న విధానంలో చెల్లింపులు జరుగుతాయి. ఫ్రాంచైజీ అనుభవం, వ్యక్తిగత కాంట్రాక్ట్ ను బట్టి ఒక్క మ్యాచ్ కు 12,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుందట. ఒక పూర్తి సీజన్ లో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. జట్టు గెలిస్తే అదనపు ఇన్సెంటివ్లు కూడా ఇస్తారట. ప్లే ఆఫ్స్, ఫైనల్ కు చేరితే బోనస్లు కూడా ఉంటాయి. కొందరికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్ లలో అవకాశాలు రావడంతో అదనపు ఆదాయం వస్తుంది. ఐపీఎల్ 2 నెలల టోర్నమెంట్ కావడంతో చీర్ లీడర్ల వసతి, ప్రయాణ ఖర్చులను ఫ్రాంచైజీలే భరిస్తాయి. చాలా సందర్భాలలో 4 స్టార్ లేదా 5 స్టార్ హోటళ్లలో ఉండే ఏర్పాట్లు చేస్తారు. కాస్ట్యూమ్స్, టీమ్ యూనిఫామ్లు కూడా జట్లే అందిస్తాయి. విదేశీ చీర్ లీడర్లకు విమాన టికెట్ల ఖర్చు కూడా చెల్లిస్తారు. కెమెరాల్లో కనిపించేది చిరునవ్వే అయినా చీర్ లీడర్ల పని అంత ఈజీ కాదు. మండే ఎండల్లో, ఫ్లడ్ లైట్ల వేడిలో గంటల కొద్ది డాన్స్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మ్యాచ్లు ఉండటంతో నిరంతర ప్రయాణాలు తప్పవు. కొన్నిసార్లు ఒక నగరం నుంచి మరో నగరానికి ఒక్క రోజులోనే వెళ్లాల్సి వస్తుంది. విదేశీ చీర్ లీడర్లకు వాతావరణ మార్పులు, భాషా సమస్యలు సవాలుగా మారుతుంటాయి. అయినా ప్రేక్షకులను ఎప్పుడూ ఉత్సాహంగా ఆదరించాల్సిందే. ఐపీఎల్ లో చాలా మంది చీర్ లీడర్లు సోషల్ మీడియాలో కూడా పాపులర్ అవుతున్నారు. మ్యాచ్ల వెనుక జరిగే సంగతులు, ట్రావెల్, ప్రాక్టీస్ వీడియోలు షేర్ చేస్తూ లక్షలాది ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లుగాను మారిపోతున్నారు. ఫ్రాంచైజీలు కూడా జట్టు ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ లో చీర్ లీడర్లు కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాదు, మ్యాచ్ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చే ఎనర్జీ టీమ్ గా మారిపోయారు. ప్రేక్షకుల్లో జోష్ పెంచడం నుంచి జట్టు బ్రాండ్ ఇమేజ్ బలోపేతం చేయడం వరకు వీరి పాత్ర విస్తరించింది. కెమెరాలో కనిపించే కొన్ని సెకండ్ల డాన్స్ వెనుక కష్టపడే ఓ పూర్తి ప్రపంచమే ఉందనేది మాత్రం నిజం.